Welcome to Learn English with Ram YouTube channel. In this video, we are going to learn how to develop strong listening skills. The answer for this is there are three key important stages involved here. The first stage is pre-listening stage. ఫస్ట్ ఏంటి అంటే మనలో దీనిలో త్రీ స్టేజెస్ ఉన్నాయన్నమాట. దానిలో ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ప్రీ లిజనింగ్ స్టేజ్. దిస్ స్టేజ్ ప్రిపేర్స్ లిజనర్ బై యాక్టివింగ్ ప్రియర్ నాలెడ్జ్ అండ్ ఏ పర్పస్ ఫర్ లిసనింగ్. సో ఇక్కడ మనకి ఏం తెలియాలి ప్రీ లిసనింగ్లో, అసలు దీని గురించి మనకి అంతకు ముందున్న నాలెడ్జ్ ఏంటి, అలానే ఎందుకు వింటున్నాం అనే విషయంలో క్లారిటీ ఉండాలి ఆ లిజనర్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఆస్క్ స్టూడెంట్స్ వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు ఈట్ హెల్దీ ఫుడ్. ఇప్పుడు నువ్వు అడిగావు, నీ స్టూడెంట్స్ని అడిగావు ఏమని, ఎందుకు హెల్దీ ఫుడ్ తీసుకోవాలి అని. దిస్ ప్రిపరేషన్ హెల్ప్స్ స్టూడెంట్స్ కనెక్ట్ ప్రియర్ నాలెడ్జ్ విత్ న్యూ ఇన్ఫర్మేషన్. సో వెంటనే స్టూడెంట్స్కి ఏం స్ట్రైక్ అవుతుంది, అంతకు ముందు వరకు వాళ్ళు ఏం నేర్చుకున్నారో దాన్ని ఆలోచిస్తూ ఉంటారు. అలాగే న్యూ ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా తెలిస్తే దాన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆ కన్వర్సేషన్ ఫ్రూట్ఫుల్గా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకేనా. ద సెకండ్ స్టేజ్ ఆఫ్ లిజనింగ్ ఈజ్ వైల్ లిజనింగ్. డ్యూరింగ్ దిస్ స్టేజ్ listeners actively engage with the spoken content and extract key information. ఓకే. సో ఈ సెకండ్ స్టేజ్ ఏంటి అంటే వైల్ లిజనింగ్ స్టేజ్. అంటే లిజనింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏం చేయాలి, వీళ్ళు ఏం చేస్తారు లిజనర్స్, స్పోకెన్ కంటెంట్ని, ఆ ఎక్స్ట్రాక్ట్ కీని, అసలు ఏం చెప్తున్నారు వాళ్ళు, ఎవరైతే స్పీకర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పేదాన్ని తెలుసుకోవడానికి, దాంతో ఎంగేజ్ అవ్వడానికి, ఆ కంటెంట్తో ఎంగేజ్ అవ్వడానికి, కీ ఇన్ఫర్మేషన్తో ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తారు. ఇక్కడ ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో ఆస్క్ ద స్టూడెంట్స్ ఫర్ ద మెయిన్ బెడ్ ఏరియా వెన్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్ ఏ టాపిక్. నువ్వు ఒక టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడగాలి, అసలు ఏంటి దీని బేసిక్ ఏంటి, దీని ఫౌండేషన్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైందా లేదా అనేది మనం ముందు తెలుసుకోవాలి. అలాగే వాళ్ళని అడగాలన్నమాట. దెన్ ద థర్డ్ స్టేజ్ ఈజ్ పోస్ట్ లిజనింగ్ స్టేజ్. దిస్ స్టేజ్ ఇంక్రీజెస్ అండర్స్టాండింగ్. తర్వాత ఏంటి, పోస్ట్ లిజనింగ్ స్టేజ్లో అది లిజనింగ్ అయిపోయిన తర్వాత ఎంతవరకు వాళ్ళకి అర్థమైంది, దట్ ఈస్ కాల్డ్ అండర్స్టాండింగ్ స్టేజ్. ఎగ్జాంపుల్, సమరైజింగ్ ద కంటెంట్ ఇన్ వన్స్ ఓన్ వర్డ్స్. అంటే అంతా అయిపోయిన తర్వాత ఏం చెప్పాలి మనం స్టూడెంట్స్కి, ఇప్పటిదాకా నీకు ఏం అర్థమైందో నీ ఓన్ వర్డ్స్లో సమరైజ్ చెయ్యి అని చెప్పేసి ఒక టాస్క్ ఇవ్వాలి. అప్పుడు మనకి తెలుస్తుంది అనమాట ఈ పర్టికులర్ స్టేజ్లో ఎంతవరకు వాళ్ళకి అండర్స్టాండ్ అయింది అనేసి. Each of these stages helps develop active listening, improving both critical thinking skills. Okay, thank you.